కళ్యాణ్ ఎవరి వైపు ఉన్నారో మీరు ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. కళ్యాణ్ ఎలా ఆడాడంటే చాలా తెలివిగా ఆడినట్టు అనిపించింది అక్కడ. అంటే ఎట్లా అయిపోయిందంటే, అరే లాస్ట్ కి ఇద్దరే ఉండాలి, ఇద్దరు ఎవరు ఉండాలి అంటే తనూజ, ఇమాన్యుయల్, మనకి ఇద్దరికి వాళ్ళిద్దరే ఉండాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉండకపోయినా మనకు సంబంధం లేదు కదా. సో అందుకనే 4 పొజిషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఎవరున్నారు, సంజన గారు. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ తనుజ. ఫోర్త్ పొజిషన్ బర్నీ. 4 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఎవరికి ఇస్తే ప్లస్ పాయింట్ అవుతుందో నువ్వు బాగా ఆలోచించు. ఇప్పుడు ఇమాన్యుయల్ గారికి ఇచ్చావు అనుకో, ఫస్ట్ వెళ్ళిపోతాడు, ముందుగా వెళ్ళిపోయింది, ప్లస్ పాయింట్ అయిపోతుంది. సెకండ్ సంజన గారు ఉన్నారు. ఒకవేళ గేమ్ లో సంజన గారు సెకండ్ ప్లేస్ కి వచ్చినా, థర్డ్ ప్లేస్ కి వచ్చినా, ఆమె కూడా సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ గేమ్ ఆడిన తర్వాత. సో అప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఇమాన్యుయల్, సెకండ్ పొజిషన్ సంజన గారు ఉంటారు, విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఒకవేళ నువ్వు పాయింట్స్ ని ఇప్పుడు తనుజాకి ఇస్తే, తనుజ ఒకవేళ ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళిన తర్వాత లీస్ట్ పొజిషన్ లో ఉన్న బర్నీ గాని మనం నలుగురం కలిసి లేపేద్దాం, అంటే తీసేద్దాం నెక్స్ట్ గేమ్ ఆడకుండా. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఆడే ఛాన్స్ వస్తుంది. దీంట్లో హైయెస్ట్ ఛాన్స్, ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఇమాన్యుయల్ కి ఉంటుంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇమాన్యుయల్ కి. సో అందుకని తనుజాకి ఇవ్వు అని చెప్పేసి ఇచ్చిన మాస్టర్ ప్లాన్ అనమాట. ఎగ్జాక్ట్ అదే వర్కౌట్ అయింది అనమాట. మీరు ఇప్పుడు నెక్స్ట్ గేమ్ చూసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ ఆయన చెప్పినట్టు వర్కౌట్ అయింది. అక్కడ కొంచెం మిస్కాల్కులేషన్ ఏమైపోయింది అంటే పాయింట్స్. బిగ్ బాస్ ఎక్కువ పాయింట్స్ ఇస్తాడు అనుకున్నాడు, అంటే 100, 60, 40 అంత పాయింట్స్ ఇస్తాడు అనుకున్నారు. బట్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ వల్ల డ్రా అయ్యారు అనమాట. ఇమాన్యుయల్ గానీ సంజన గానీ వీళ్ళిద్దరు డ్రా అయ్యారు. బట్ ఎగ్జాక్ట్ కళ్యాణ్ ఏమైతే ప్లాన్ చేశాడో సేమ్ అదే ఎగ్జాక్ట్ నడిచింది అనమాట నీట్ గా. తర్వాత వాళ్ళు నలుగురు కలిసి బర్నీ గారిని లేపేయటం, అదే డెమోన్ వెళ్ళి పాయింట్స్ అన్ని తనుజాకి ఇవ్వటం, తర్వాత బర్నీ గారిని లేపేయటం, ఇదంతా ఒక ప్రాసెస్ లో నడిచింది. వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారనమాట.